నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశిల్పం దేశానికి తలమానికం. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ చంద్రకు స్ఫూర్తిదాయకమన్న సీఎం జగన్. ఈ నెల 19న విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ప్రారంభం. పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి మేరుగా, ఎంపీలు విజయసాయి, సురేష్. స్కిల్ కేసులో చంద్రబాబు తప్పించుకోలేరు. 100 కారణాలు చెప్పి బెయిల్ తెచ్చుకున్నారన్న మంత్రి అంబటి. రానున్న ఎన్నికల్లో వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తాను పార్టీ మారుతాననేది శుద్ధ అబద్ధం. మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని వ్యాఖ్యలు. కలెక్టరేట్లో అంబేద్కర్ ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించిన కలెక్టర్. నాటి నేతల గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని వెల్లడి. స్కిల్ కేసులో 2 న్యాయవాదులు విరుద్ధ తీర్పులు ఇవ్వడం బాధాకరం. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్న టీడీపీ నేతలు శ్రావణ్ కుమార్, దాసర్ రాజా మాస్టర్. ఈ నెల 19వ తేదీన విజయవాడలో జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. 206 అడుగులతో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశిల్పం రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికమని సీఎం జగన్ అన్నారు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ చరిత్రను తిరగరాసేలా మరెందరికో స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం ఇది. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రలన్నీ కూడా మార్చేలా దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి. 19వ తారీఖున అందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాను. ఆవిష్కరిస్తూ ఉన్న ఈ మహాశిల్పం మన రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవడానికి మాత్రమే కాకుండా చరిత్రను తిరగరాసేలా 100 సంవత్సరాల పాటు స్ఫూర్తిని కూడా విగ్రహం ఇస్తూ పోతూ ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం వల్లే దేశంలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తమ హక్కులను పొందగలుగుతున్నారని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ప్రారంభం సందర్భంగా గుంటూరు కలెక్టరేట్లో ఆయన జీవితంపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్ను కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. జేసీ రాజకుమారి, నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి, డిఆర్ఓ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విజయవాడలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహం ఆడిటోరియం విశేషాలను ఈ సందర్భంగా వారు వివరించారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న నాయకుల గొప్పతనాన్ని నేటి తరానికి తెలియచేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. సమసమాజ స్థాపన కోసం అంబేద్కర్ చేసిన కృషి మరవలేనిదని తెలిపారు. ఆయన ఒక సామాజికంగా అత్యంత వెనుకబడినటువంటి రోజుల్లో అత్యంత వెనుకబడినటువంటి కుటుంబం నుంచి వచ్చి అనేక డిగ్రీలు అందుకొని వాటితో పాటు ఆయన జీవితాన్ని ఆయన చూసుకోవాలనుకుంటే చాలా ప్రమాణంగా ఆయన చదువులకి మంచి ఉద్యోగం వచ్చేది అప్పట్లో కూడా ఆయన జీవించగలిగి ఉండేవాడు. వాటన్నిటినీ పక్కన పెట్టి స్వాతంత్ర పోరాటంలోకి రావడం, స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాత్రతో పాటుగా న్యాయ శాఖలో ఆయనకున్నటువంటి ప్రావీణ్యం చేత న్యాయ శాఖ మంత్రి అవ్వడం స్వాతంత్రం తర్వాత. ఈ రకంగా అనేక కాలాలలో అనేక రకాలైనటువంటి సర్వీసెస్ సమాజానికి ఇచ్చినటువంటి ఒక మహనీయుడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబును తీవ్ర నిరాశకు గురిచేసిందని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
సీఎం జగన్ను ఓడించే సత్తా లేక ప్రతి ఒక్కరితో చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటున్నారని మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. సత్తెనపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అవినీతి ప్రజలకు అర్థమైందని, చంద్రబాబు, లోకేష్ వైట్ కాలర్ క్రిమినల్స్ అని ఆరోపించారు. దొరకని దొంగల్లా ఇన్నాళ్లు చంద్రబాబు చలామణి అయ్యారని, స్కిల్ కేసులో 371 కోట్లు లూటీ చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు తెలిపినట్లు చెప్పారు. 100 కారణాలు చెప్పి చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నారని మండిపడ్డారు. అందరూ కావాలి చంద్రబాబు నాయుడు గారికి. ఎవరెవరు కావాలి? పవన్ కళ్యాణ్ కావాలి, బీజేపీ కావాలి, కాంగ్రెస్ కూడా కావాలంట. కాంగ్రెస్తో కూడా కుమ్మక్కవుతాడంట. మరి మీ దుంపలు లేక కాంగ్రెస్ అధ్యక్షుల్ని కాంగ్రెస్ పార్టీ నియమించట్లా, చంద్రబాబు నియమిస్తున్నాడు. అక్కడ ఇక్కడ కూడా చూశారుగా మీరు. అక్కడ ఎవరు నియమించారు, ఇక్కడ ఎవరు నియమించారు అంటే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా బతికించాలనే ఆలోచన చేసేటటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇవాళ కాంగ్రెస్ కావాలి, బీజేపీ కావాలి, పవన్ కళ్యాణ్ గారు అందరినీ సంకల్లో పెట్టుకోవాలి, మన మీదకి ఫైట్కి రావాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన రాజకీయవేత్త ఈజ్ ఎ వైట్ కాలర్ క్రిమినల్. ఇతను ఒక్కడే కాదు వైట్ కాలర్ క్రిమినల్. నారా చంద్రబాబు నాయుడు వైట్ కాలర్ క్రిమినల్, లోకేష్ వైట్ కాలర్ క్రిమినల్. ఆయనకేమో ఆరోగ్యం బాగోదు, జైల్లోకి వెళ్తేనేమో ఆయనకు ఆరోగ్యం బాగోదు, బయట ఉంటే మాత్రం రంకెలేసేటటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారి మీద రంకెలేస్తాడు, నా మీద రంకెలేస్తాడు, నేను ఆంబోత్ అంటాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కాములో చాలా డైరెక్ట్గా దొరికిపోయినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు పట్టుబడినటువంటి దొంగ. చంద్రబాబు నాయుడు గారు చట్టం నుంచి తప్పించుకొని పారిపోయే ప్రశ్నే లేదు. విచారణ ఎదుర్కోవలసిందే. ఈ విచారణలో చివరికి చంద్రబాబు నాయుడు గారికి శిక్ష తప్పదు. బలమైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత మాత్రమే సిఐడి ఈ కేసులన్నింటినీ కూడా విధించింది. రానున్న ఎన్నికల్లో వైసీపీ చాప చుట్టేయడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. జగన్ను ఇంటికి పంపేందుకు 5 కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గుంటూరులో ఎరపతినేని మీడియాతో మాట్లాడారు. అభివృద్ధికి కేరాఫ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ను జగన్ అధికారంలోకి వచ్చాక నాశనం చేశారని మండిపడ్డారు. జగన్ను వైసీపీ కంపెనీని సమాజం నుంచి వెలేయాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులు భవిష్యత్తులో జగన్ మెడకు ఉరితాళ్లుగా మారతాయని చెప్పారు. జగన్ టీడీపీలో చేరడం ఎంత నిజమో తాను టీడీపీని వీడడం కూడా అంతే నిజమని ఎరపతినేని అన్నారు. ఈ నెలాఖరులోగా వైసీపీ నుంచి వలసలు ఉంటాయన్నారు. నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేశారని, గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా కావాలనేది ప్రజల ఆకాంక్ష అన్నారు. ఆ దిశగా టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కృషి చేయనున్నట్లు వివరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన అధికారులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. జగనన్న వదిలిన బాణం తిరిగి తిరిగి ఎక్కడికి వచ్చిందో ప్రజలు గమనించారని తెలిపారు. టీడీపీ జనసేనల పొత్తును దెబ్బతీసేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలను ప్రజలు నమ్మవద్దని కోరారు. ఈరోజు అడ్డంగా రాష్ట్రాన్ని దోచుకుంది మీరు, మైనింగ్ దోచుకుంది మీరు, మీ తమ్ముడికి ఇసుకంతా కట్టబెట్టింది నువ్వు. ఒకప్పుడు స్టాండర్డ్ లెక్కన అమ్మేవాళ్ళు తెలుగుదేశం ఉన్నప్పుడు కానీ, గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ. ఈరోజు నీ సొంత కంపెనీలు తయారు చేసే లెక్కర్ ప్రజలకు అమ్మితే లక్షలాది మంది చనిపోయారు. ఒక గురజాల నియోజకవర్గంలోనే 100 మందికి పైగా చనిపోయారు. లక్షలాది మంది, దాదాపు 10 లక్షల మంది అవయవాలు చచ్చుబడిపోయి, ప్యాంక్రియాసిస్లు పోయి, లివర్లు పోయి, కిడ్నీలు పోయి, పక్షపాతం వచ్చి మంచాల్లో ఉన్నారు. వచ్చాం రాష్ట్రంలో పేదవాడు బతికే పరిస్థితి లేకుండా చేశావు. పోలవరం కట్టలేకపోయావు. రివర్స్ టెండరింగ్ అన్నావు, రివర్స్ పాలన చేసావు రాష్ట్రం అంతా కూడా. తెలుగుదేశం హయాంలో కట్టిన ప్రాజెక్టులు తప్పితే మొత్తం అవినీతి చేసే రోజు మేము 72% పూర్తి చేసిన పోలవరాన్ని కూడా నువ్వు పూర్తి చేయలేకపోయావు. కాలువల ఆధునీకరణను చేయలేకపోయావు. ఎక్కడ కూడా ఇరిగేషన్ రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ అంత నిర్వీర్యమైపోయింది. దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు ఈ 5 ఏళ్లలో ఇంకా ముఖ్యమంత్రిని కలవని వాళ్ళు ఉన్నారు ఒకసారి కూడా. ఇది ఇతను ప్రజాస్వామ్యం. మళ్ళీ మామేని రాస్తారు. మామేని ఏం రాస్తారు? జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంలో చేరడం ఎంత నిజమో, ఎరపతినేని శ్రీనివాసరావు కూడా వైసీపీలో చేరడం అంత నిజం. అది ఇంకెంతకన్నా చెప్పి సన్నాసులకి ఇంతకన్నా దాని గురించి నేను చెప్పగలిగింది కూడా ఏం లేదు.
ఈ కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపారు. 8 మంది అక్రమమైన గుంతలో పడి చనిపోయారు. 60-70 మందిని కాల్చేతో విర్రగొట్టారు. మహిళలపై అత్యాచారాలు చేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. తెలంగాణ మద్యం తెచ్చి అమ్మారు. ఇసుక, మట్టి 3000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నారు. జగనన్న పాలన, మైనార్టీ కులాల స్పందన అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు దళిత, మైనారిటీ, బడుగు, బలహీన వర్గాల ప్రతినిధులు హాజరై ప్రస్తుత అధికార పార్టీ తమ పట్ల తమకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై వారు సంతృప్తి వ్యక్తం చేస్తూ సమావేశంలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణంరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మైనార్టీ, బడుగు, బలహీన వర్గాల అభిప్రాయాల సేకరణ కోసం సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సమావేశంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలిపారు. అనంతరం ఈ సమావేశంలో పాల్గొన్న మైనార్టీ ప్రతినిధులు గుంటూరు పార్లమెంటు స్థానం మైనార్టీలకు కేటాయిస్తే తామందరం అత్యధిక మెజారిటీతో జగన్ను గెలిపిస్తామన్నారు. ఒక వక్త అయితే ఇది నిజంగా మైనార్టీలకు ఒక స్వర్ణయుగం లాంటిది అని కూడా అన్నారు. దానికి ఆయన కారణాలు చెబుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మైనార్టీలకు దాదాపు 29,000 కోట్ల రూపాయల మేరకు నేరుగా లబ్ధి అంటే నగదు బదిలీ ద్వారా లబ్ధి పొందారు. మన ఈ గుంటూరు నగరంలో లోక్సభ స్థానాన్ని ఒక మైనార్టీ ముస్లింకు కేటాయిస్తే మైనార్టీలందరూ ఆయనకు తోడుగా ఉండి మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని వైనాట్ 175 కోసం కృషి చేస్తారని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. గుంటూరు పార్లమెంటు సీటు ముస్లిం కమ్యూనిటీకి ఇవ్వాలని నా అభిప్రాయం. ఎప్పుడో 89లో ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. అందుకని ఈ ప్రభుత్వం ఇస్తే తప్పకుండా గెలిపిస్తామని మళ్ళీ గుంటూరు పార్లమెంటు వైసీపీ జెండా ఎగరేస్తామని 2004లో గుంటూరు 2004లో హిందూపూర్ నుంచి కర్నల్ నిజాముద్దీన్ గారు ఎంపీ, లాస్ట్ ఎంపీ ఆయనే మాకు. దాని తర్వాత ఇప్పుడు 2009లో ఎంపీ లేరు, ఎవరు వెళ్ళలేదు పార్లమెంట్కి. 14లో వెళ్ళలేదు, 19లో వెళ్ళలేదు, 24లో అయినా ఈ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నుంచి గుంటూరు నుంచి ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లక్ష్యాన్ని సాకారం చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జనవరి 19న జరగనుంది. సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి, ఎంపీ సురేష్, వైసీపీ నేతలు డొక్కా, ఇతర నాయకులు పాల్గొన్నారు. అణగారిన వర్గాలకు అంబేద్కర్ నిలువెత్తు రూపమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు. సమతా న్యాయ శిల్పాన్ని ఈ నెల 19న సీఎం జగన్ ఆవిష్కరిస్తారని, దీనికి అందరూ ఆహ్వానితులే అన్నారు. అంబేద్కర్ విగ్రహం పెడతామని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రులు మేరుక నాగార్జున, ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. గత ప్రభుత్వ పాలనలో బలహీన వర్గాలకు అవమానాలు ఎదురయ్యాయని చెప్పారు. అవినీతి లేని పాలన, పారదర్శకత, జవాబుదారీతనం మా ప్రభుత్వం ఎంచుకున్న ప్రధాన లక్ష్యమని వివరించారు. మనం గతానికి వెళ్ళినట్లయితే 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఏదైతే ఆశయాలతో ఆ రాజ్యాంగాన్ని రూపొందించారో వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలి, బడుగు బలహీన వర్గాలకి ఆయన ఆశించినటువంటి విధంగా న్యాయం చేయాలి అన్నటువంటి తపనతో 4 సంవత్సరాల 8 నెలల కాలం సాగించినటువంటి ఈ పరిపాలన మన జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశంలోనే మరెక్కడా లేని విధంగా రూపొందించాలి, భావి తరాలకి
ఆకాశమంత ఎత్తున్నటువంటి ఆ సంస్కారవంతుడి విగ్రహాన్ని భావితరాలకు అందించి చిరస్థాయిగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కూడా చరిత్ర పుటల్లో నిలిచిపోతారనడంలో సందేహం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆకాంక్షల మేరకు వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 19వ తారీఖున ఇంచుమించుగా 400 కోట్లు పైచిలుకు వెచ్చించి ఆ దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని న్యాయశిల్పం సమతా న్యాయ శిల్పాన్ని ఈరోజు 19వ తారీఖు ప్రతిష్ఠ చేసుకోవడం అన్నటువంటిది నిజంగా ప్రతి ఒక్క తెలుగువాడికి ప్రతి ఒక్క ఆంధ్రుడికి గర్వకారణం అని చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే రావాలని ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళు గతంలో నేను నిన్న 1,00,000 మంది అన్నాను, ఈరోజు 1,50,000 మంది ఆసక్తి కనపరచడం జరిగింది. పేదల పెన్నిది అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేతుల మీదుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 19వ తారీఖున సాయం వేళలో అన్వీల్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, అంబేద్కర్ గారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో అవమానం చెందినటువంటి అంబేద్కరీయులంతా ఎదురు చూశాం. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఎవరు మరలా అంబేద్కర్ గారిని భుజాన వేసుకోగలుగుతారని ఎదురు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్నటువంటి వ్యక్తి, అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి, అంబేద్కర్ గారి ఆలోచన విధానం పుణికి పుచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి రూపేణ ఆంధ్రప్రదేశ్లో మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం, వారు తీసుకున్న గొప్ప నిర్ణయం, సాహసోపేత నిర్ణయం, అంబేద్కర్ గారి భావజాలం విరాజిల్లే విధంగా ఈరోజు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇద్వా ఐడియా వ్యవస్థాపకులు రాజచంద్రబాబు తెలిపారు. అయితే ఈ కార్యక్రమాన్ని రాజ్యాంగ ఆమోద దినోత్సవం అయిన జనవరి 26న ఏర్పాటు చేసుకుంటే బాగుండేదని రాజచంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చేలా రవాణా సౌకర్యాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా విగ్రహ ఏర్పాట్లో కృషి చేసిన పలు సంఘాల నేతలను సత్కరించాలని రాజచంద్రబాబు కోరారు. కేంద్రంలో ఒక సంప్రదాయం అనేది ఒకటి కొనసాగుతుంది. కేంద్రంలో ఏ పని తలపెట్టినా వాళ్ళు ప్రతిపక్షాలని విపక్షాలని అన్ని రాజకీయ పార్టీలను కూడా పిలుచుకుంటారు ప్రభుత్వం, అక్కడున్న పాలకులు. అలాగనే ఇక్కడ కూడా అన్ని రాజకీయ పార్టీలను కూడా పిలిచి ఈ కార్యక్రమం జరపాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన రాష్ట్రంగా, గుర్తింపబడిన రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు, ఇదే మొదటిసారి ఇక్కడ. మరి ఇటువంటి విగ్రహం కోసం ఇద్వా సంఘం 2014 నుంచి కృషి చేసింది. అంబేద్కర్ గారి విగ్రహాన్ని కొండ మీద పెట్టాలని 2010 నుంచే కృషి చేసింది. ఈ క్రమంలో ఎవరైతే ఈ విగ్రహం కోసం పోరాడారో ఆ నాయకులను కూడా, ఆ సంఘాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని చెప్పి సవినయంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం నేతృత్వంలో గుంటూరు రోడ్ల దుస్థితిపై వినూత్న నిరసన చేశారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గోతులుపడ్డ రహదారిపై గ్యాస్ స్టవ్ పెట్టి పునుగులు వేసి నిరసన తెలిపారు. నగరంలో గుంతల రోడ్లపై కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ మార్గంలో గుంతలు పడిన రోడ్లపై ఆందోళన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే గుంతల్లో గ్యాస్ స్టవ్ పెట్టి గుంట పొంగనాలు వేసి నిరసన తెలిపారు. గుంటూరుని గుంతలూరుగా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికే దక్కిందని నేతలు ఎద్దేవా చేశారు. 4.5 ఏళ్లుగా ఈ రహదారులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పాలకులకు పట్టడం లేదన్నారు. వైసీపీ తరపున ఇక్కడ 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ముస్తఫా రోడ్ల గురించి కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై స్కిల్ కేసు 17A అమలుపై ప్రజలందరూ పూర్తి అవగాహనలో ఉన్నారని టీడీపీ నేతలు తెలిపారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై వైసీపీ గొప్పలు చెప్పుకుంటుందని మండిపడ్డారు. టీడీపీ హయాంలో అంబేద్కర్ చరిత్ర గురించి అసెంబ్లీలో చర్చలకు పిలిస్తే రాలేదని, కానీ నేడు ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటని టీడీపీ నేతలు తెనాలి శ్రావణ్ కుమార్, దాసరి రాజా మాస్టారు గుర్తు చేశారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ స్కిల్ కేసులో 2 న్యాయమూర్తులు విరుద్ధ తీర్పులు చెప్పడం బాధాకరమన్నారు. చంద్రబాబుపై ఎన్ని అక్రమ కేసుల్లో ఆధారాలు సంపాదించలేకపోయారని అన్నారు. సిఐడి వ్యవస్థ సైతం సీఎం జగన్కి ప్రైవేటు సైన్యంగా పనిచేయడం మానుకోవాలని వారు హితవు పలికారు. ఈ 125 సంవత్సరాల అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఓ స్పెషల్ డిస్కషన్ కూడా అంబేద్కర్ గారి జీవితం గురించి, ఆయన చేసిన సేవల గురించి, ఎందుకు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే అంశం మీద చర్చలు పెడితే బాయ్కాట్ చేసి వెళ్ళిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేము అంబేద్కర్ గారి విగ్రహం పెడుతున్నామని చెప్తున్నారు. జడ్జిలనే సోషల్ మీడియాలో, హైకోర్టు జడ్జిలనే సోషల్ మీడియాలో వేధించిన చరిత్ర వైసీపీ నాయకులు. ఆ జడ్జిమెంటు రావటం వల్ల పెద్దగా ప్రయోజనం కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇప్పటికే అన్ని కేసుల్లో బెయిల్ మీద ఉన్నారు. ఇది రాజ్యాంగబద్ధమైన చర్య కాదా అనే అంశానికి సంబంధించిన విషయం మాత్రమే దానిలో బయటకు వస్తుంది అనేది మేము ఊహించింది. తీర్పులకి మీ ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలని ఆపాదించొద్దు. తీర్పును తీర్పుగా చదివి అందులో ఉన్న అంశాలను తూచా తప్పకుండా, పొల్లు కూడా పోకుండా మాట్లాడటం అనేది చాలా ముఖ్యమైన అంశంగా భావిస్తూ, ఈ కేసులు ఏవి నిలబడే కేసులు కాదు, రోజులు దగ్గర పడినాయి. ఈ గవర్నమెంట్ పడిపోవటం ఖాయం. పెద్ద ఎత్తున మెజారిటీతో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. బాగా చదువుకోవాలా, బాగా న్యాయ వ్యవస్థ పట్ల అవగాహన తెచ్చుకోవాలా. చెట్టు కింద ప్లేడర్ దశ నుంచి ఒక్కసారిగా అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఇంకా ఆయన మనసంతా, ఆయన బుర్రంతా చెట్టు కింద ప్లేడర్కి ఉండే లక్షణాలే ఉన్నాయి. కానీ ఒక ఎదిగినటువంటి, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి, ఒక మహోన్నతమైనటువంటి పరిస్థితి గురించి మాట్లాడే పరిస్థితిలో ఆయన లేరు. ఆయన మాట్లాడే అంశాలన్నీ కూడా సత్యదూరాలే. సాధారణ ప్రజలు, రాజకీయ పక్షాలకు చెందినటువంటి వారు కూడా విషయం హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ ఉంది కాబట్టి మనం ఏది పెడితే అదే మాట్లాడకూడదు అనే విచక్షణ వీరందరికీ ఉంటే, మరి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారు ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి వారు మాట్లాడుతున్నటువంటి అంశాలు చాలా దురదృష్టకరం. వారికి వంత పాడుతూ ఉన్నారు సిఐడి ఉద్యోగస్తులు. చంద్ర రాజేశ్వరరావు నగర్ సిపిఐ కాలనీ చౌడవరంలో అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ద్వారా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి ప్రారంభించారు. డాక్టర్ సౌమ్య, శ్రీనాథ్, అమెరికన్ ఆంకాలజీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శిబిరంలో అనేక మందికి పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్ లక్షణాలు కలిగిన వారికి డాక్టర్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే శంకర్ కంటి ఆసుపత్రి ద్వారా కంటి చూపు మందగించిన వారికి కూడా పరీక్షలు నిర్వహించడం జరిగింది. అవసరమైన వారికి శంకర్ కంటి ఆసుపత్రి వారు ఆపరేషన్లు చేయించడం జరుగుతోంది. కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు నూతలపాటి వెంకటేశ్వరరావు, దేవానాయక్, బుజ్జి, సుబ్బారావు, సీను తదితరులు పాల్గొన్నారు. మరి అనేక పేటల్లో శంకర్ కంటి ఆసుపత్రి ద్వారా మరి ఏదైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో అక్కడ వారి సహకారంతో, మరి అంధత్వ నివారణ సంస్థ ద్వారా కూడా వాళ్ళిద్దరి సహకారంతో ఆపరేషన్లు అనేక మందికి చేయించమైంది. సుమారు మరి 1500-1600 మందికి కంటి ఆపరేషన్లు కూడా చేయించాం. రేపు ఉదయం 10 గంటలకి అశోక్ నగర్ 2వ లైన్లో మరి అక్కడ ఉన్నటువంటి సిపిఐ కార్యాలయం దగ్గర అక్కడ కూడా రేపు పొద్దున మరి శంకర్ కంటి ఆసుపత్రి ద్వారా క్యాంపు నిర్వహిస్తా ఉన్నాం. నగరంలోని మరి వారంతా కూడా వచ్చి ఆ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, మరి చూపు అన్నిటికంటే ప్రధానమైంది. ఈ కంటి చూపును సరిచేసుకున్న దాంట్లో ప్రజలంతా కూడా రేపు జరిగే క్యాంపును ఉపయోగించుకొని వారి కంటి చూపుల్ని మెరుగుపరచుకోవాల్సిందిగా సిపిఐ మరి ద్వారా కోరుతా ఉన్నాం.
బొంగరాలబీడు మహాప్రస్థానం అభివృద్ధి కొరకు దాతలు ముందుకు రావాలని కమిటీ కార్యదర్శి యార్లగడ్డ అంకమ్మ చౌదరి పిలుపునిచ్చారు. చెరుకూరి చినమాల కొండయ్య ధర్మపత్ని చెన్నమ్మ, శ్రీనివాసరావు ధర్మపత్ని శ్రీలక్ష్మి 2,1116 రూపాయల చెక్కును కమిటీ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో కమిటీ కోశాధికారి లంకా విజయసారథి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జూట్మిల్ సమీపంలోని చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానంలో సామూహిక రామజపం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరామనామాన్ని కీర్తించారు. అయోధ్యలో రామమందిరం ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనామాన్ని జపించారు. మహిళలంతా సామూహికంగా రామజపం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మారుతి నేతృత్వంలో రామనామ జపంతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. 22వ తారీఖు శ్రీ అయోధ్య రాముని యొక్క ప్రతిష్టా కార్యక్రమం సందర్భంగా మన దేవాలయంలో శ్రీరామ జయ రామ జయ రామ అనే నామాన్ని నామ సంగీతం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. భక్తులందరికీ కూడా యొక్క స్వామి అయోధ్య రాముని యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి మనవి చేస్తూ శతమానం భవిష్యరాజు పురుషేంద్రియ ఆయుష్యవే స్వామివారి యొక్క అయోధ్య రాముని యొక్క అక్షతలు కూడా మన దేవాలయంలో వచ్చి ఉన్నాయి. అయోధ్యలో ప్రతిష్టా సందర్భంగా చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయంలో మహిళలందరం కలిసి సామూహికంగా రామభజన, రామకీర్తన, శ్రీరామకీర్తన చేయుచు అందరం ఆనందపడుతూ చాలా బాగా జరుగుతున్నది. జై శ్రీరామ్. విజయవాడలో ఈ నెల 19వ తేదీన జరగనున్న అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దళిత ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్, దళిత నాయకులు స్టాలిన్, నీలాంబరం మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశం గర్వించే విధంగా విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేశారని, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు ఆకాంక్షించారు. మేడద బాబురావు, సాంబయ్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రేపు 19వ తారీఖు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా రేపు 19వ తారీఖు ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతుంది. కనుక ఒక బడుగు బలహీన దళిత వర్గాలే కాకుండా నిమ్మ జాతికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని మన రాష్ట్రం యొక్క ఆవశ్యకతను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆదర్శాన్ని, ఈ ప్రపంచ ఆశయాల్ని, ఆదర్శాన్ని ఈ ప్రపంచానికి సాటే విధంగా ప్రతి ఒక్కళ్ళు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వైఎస్ఆర్సీపీ తరఫున వచ్చి దాన్ని ఉత్సవాలుగా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దళిత ప్రజా సంఘాలందరం కూడా దాన్ని రేపు 28వ తారీఖు జయప్రదం చేయడానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఎవరన్నా 19వ తారీఖు చేయడం జరిగింది. ఎవరన్నా వెహికల్స్ లేకపోతే ఇక్కడ మీరు అరణాలపేట వస్తే దానికి వెహికల్స్ కూడా ఏర్పాటు చేశాము. మీ అందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది. హుందాయ్ క్రెటా నూతన మోడల్ కారును మార్కెట్లోకి విడుదల చేశారు. గుంటూరు కుశలవ మోటార్స్ సేల్స్ మేనేజర్ ఉస్మాన్ బేగ్, మంగళగిరి ఎస్బీఐ రీజనల్ మేనేజర్ పసుమర్తి విశ్వేశ్వరరావు నూతన కారును ప్రారంభించారు. అధునాతన హంగులతో కొనుగోలుదారులకు నచ్చేలా కారును రూపొందించినట్లు సేల్స్ మేనేజర్ ఉస్మాన్ బేగ్ తెలిపారు. క్రెటా అప్గ్రేడెడ్ వెర్షన్ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు క్రెటా అనేది చాలా సక్సెస్ఫుల్ వెహికల్. ఇప్పుడు వీళ్ళు ఇంకా అప్గ్రేడ్ చేసి ఇంకా సక్సెస్ఫుల్ సాధించడానికి కొత్త వెర్షన్ని మార్కెట్లో తీసుకొచ్చారు. దాంతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ఈ సత్వరమే ఈ క్రెటా కారు కొనుక్కోవడానికి లోన్స్ ఇస్తామని ఈ అందరికీ తెలియజేస్తున్నాను. ఆల్రెడీ దిస్ ఏ ట్రెండ్ సెటర్ కార్. సో ఇది న్యూ వర్షన్తో ఇంకా ట్రెండ్ సెట్ న్యూ బెంచ్ మార్క్స్ క్రియేట్ చేయొద్దని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ చేసింది అండి గ్యారంటీగా. సో మ్యాక్సిమం క్రెటా ఇది సక్సెస్ మోడల్. సో ఇంకా సక్సెస్ అయింది. క్రోసూరు మండలం ఊటుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతిని పురస్కరించుకుని 2002-2003 విద్యా సంవత్సరం విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు హాజరయ్యారు. అప్పటి మధుర జ్ఞాపకాలని నెమరవేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు. అలాగే వారి రుణం జన్మజన్మకి తీర్చుకోలేనని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని మధుమతి టీచర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారని కన్వీనర్ రంగిశెట్టి భాస్కర్రావు తెలిపారు. అక్కడ ఉన్న ప్రదేశాల మొత్తాన్ని చూపించి ఇదేంటి అని చెప్పేసి 3 రోజులు కూర్చోబెట్టినాము. ఈ విధంగా చదివితే నీకు గుర్తుంటాయి. నువ్వు ఏదైనా సరే చదవాలి, మైండ్లో మెమరీలో ఉంచుకోవాలనుకుంటే
స్వచ్ఛ సర్వేక్షణలో గుంటూరు నగరానికి అత్యుత్తమ ర్యాంకు వచ్చిన సందర్భంగా కమిషనర్ కీర్తి ఇతర అధికారులు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో కలిసి ర్యాంక్ మెమెంటోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో గుంటూరు నగరపాలక సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు సిహెచ్ శ్రీనివాస్, బి శ్రీనివాసరావు, ఎస్సీ సుందరరామరెడ్డి, సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 53(6) డివిజన్లో ఉన్న 35వ సచివాలయం యూపీహెచ్సీ నందు మరియు వెంగళరావు నగర్ 154 సచివాలయంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా పాల్గొని వైద్య శిబిరాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష తొలి, రెండో విడత కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోందని, ప్రతి పేదవానికి వైద్యాన్ని చేరువ చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 53వ డివిజన్ కార్పొరేటర్ దూపాటి వంశీ, 6వ వార్డు ఇన్ఛార్జ్ జఫర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ కీర్తి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ, అదనపు కమిషనర్ కె లక్ష్మీ శివజ్యోతి, ఏఈఆర్ఓలు సిహెచ్ శ్రీనివాస్, బి శ్రీనివాసరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశిల్పం దేశానికి తలమానికం. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎందరికో స్ఫూర్తిదాయకమన్న సీఎం జగన్. ఈ నెల 19న విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ప్రారంభం. పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి మేరుగా, ఎంపీలు విజయసాయి, సురేష్. స్కిల్ కేసులో చంద్రబాబు తప్పించుకోలేరు. 100 కారణాలు చెప్పి బెయిల్ తెచ్చుకున్నారన్న మంత్రి అంబటి. రానున్న ఎన్నికల్లో వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తాను పార్టీ మారుతాననేది శుద్ధ అబద్ధం. మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని వ్యాఖ్యలు. కలెక్టరేట్లో అంబేద్కర్ ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించిన కలెక్టర్. నాటి నేతల గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని వెల్లడి. స్కిల్ కేసులో 2 న్యాయవాదులు విరుద్ధ తీర్పులు ఇవ్వడం బాధాకరం. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్న టీడీపీ నేతలు శ్రావణ్ కుమార్, దాసర్ రాజా మాస్టర్. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.